హైదరాబాద్తో పాటు 3 రాష్ట్రాల్లో ఐటీ సోదాలు ఉలిక్కిపడేలా చేశాయి. ఏకకాలంలో 30 చోట్ల సోదాలు చేసిన ఐటీ కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. మరోవైపు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ లిక్కర్ కేసులో శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీపై ఆరోపణలున్నాయి. దీంతో కసిరెడ్డి శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ మధ్య లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. ప్రముఖ డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు. 150 వాహనాల్లో 400 మంది ఐటీ సిబ్బంది దాడులు చేశారు. ఈ సోదాలు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ కొనసాగాయి. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఇతర అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారం ప్రాంతాల్లో ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలు కంపెనీ పన్నుల చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరగడంతో ఐటీ శాఖ సోదాలు చేస్తోంది. కంపెనీకి సంబంధించిన గత 5 సంవత్సరాల పన్ను చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సోదాలు సజావుగా కొనసాగేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను కూడా మోహరింపజేశారు అధికారులు. డిఎస్ఆర్ గ్రూప్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఇక మరోవైపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో భాగస్వామ్యం ఉన్నందనే తనిఖీలు చేశారు. లో డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు సంస్థ యజమాని దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి. అప్పటి నుంచి బడా ప్రాజెక్టులు నిర్మాణాలు చేస్తూ సౌత్ ఇండియా భారీ రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థగా డిఎస్ఆర్ పేరు సంపాదించుకుంది. ఇప్పటి వరకు 70 ప్రాజెక్టులను పూర్తి చేసి 1000 కోట్ల లావాదేవీలు జరిపింది డిఎస్ఆర్ కంపెనీ. తాజాగా హైదరాబాద్ లో 100 కోట్ల విలువైన 4 భారీ ప్రాజెక్టులను డిఎస్ఆర్ నిర్మాణాలు చేపట్టింది. ఇక కొల్లూరులో ఎడ్యుకేషనల్ సొసైటీ సైతం చేపట్టింది. హైదరాబాద్, బెంగళూరు 14 ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ చేసింది. ఇక హైదరాబాద్ ఫిలిం నగర్ లో డిఎస్ఆర్ ప్రాజెక్టుపై కూడా ఐటీ ఆరా తీసింది. 100 కోట్ల విలువైన డిఎస్ఆర్ ద వరల్డ్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్లను సైతం ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం, ఆదాయాలపై కూడా అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు 14.45 ఎకరాలలో 9 టవర్లు, 344 యూనిట్స్ తో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేస్తోంది డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్కో ఫ్లాట్ 12 కోట్ల నుంచి 15 కోట్లకు అమ్మకాలు జరిపింది. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటి వరకు హైదరాబాద్ లో 34 బడా ప్రాజెక్టులు నిర్మించినట్లు గుర్తించారు. ఇలా 30 ప్రదేశాలలో జరిగిన ఐటీ సోదాల్లో 100 కోట్ల విలువైన ప్రాజెక్టుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఐటీ. ఫిలిం నగర్ లో చేపట్టిన డిఎస్ఆర్ ద వరల్డ్ ప్రాజెక్టుపై ఎక్కువగా ఐటీ ఫోకస్ పెట్టింది. 14 ఎకరాల ల్యాండ్, అంత ప్రైమ్ లొకేషన్ లో 100 కోట్ల విలువైన ప్రాజెక్టు నిర్మాణాలపై ఆరా తీస్తున్నారు. అదలా ఉంటే డిఎస్ఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ సోదాల్లో మరో ట్విస్ట్ నెలకొంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీపై ఆరోపణలున్నాయి. రాజ్ కసిరెడ్డి, శ్రీనివాస కన్స్ట్రక్షన్ మధ్య లావాదేవీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇక డిఎస్ఆర్ గ్రూప్ సంస్థల్లో మరో 2 రోజుల పాటు ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.